ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఆయన మీద పడ్డం అనేది కొంతమంది తీసుకోలేకపోతున్నారు. మీరు ఆ ఇష్యూ పైన ఏం చెప్తారు? యాక్చువల్లీ అట్లా మీద పడ్డం అనేది అబ్సల్యూట్లీ అది చాలా పెద్ద మిస్టేక్. బికాస్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడో రేర్ గా బయటకు వస్తారు. సో ఆ టైంలో అంత వాళ్ళ డాటర్ కాబట్టి, ఫస్ట్ డాటర్ కాబట్టి తన మీద చాలా కేర్ అనేది ఉంటది. సో ఆ టైంలో అట్లా మీద వాళ్ళ ఫేస్ కూడా హైడ్ చేస్తారు అంటే దేర్ ప్రొటెక్టింగ్ యాక్చువల్లీ క్లింకర్ అని. సో ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళే చూపిస్తారు. సో ఫ్యాన్స్ ఉన్నప్పుడు మినిమం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. బికాస్ వాళ్ళు మరీ పైన బ్లాంకెట్ తీసుకొచ్చిరో అన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ చేసి మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆఫ్టర్ దట్ ఏంటి అన్న విషయం మనం కరెక్ట్ తెలుసుకుంటే కొంచెం వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం ఏంటంటే ఫ్యాన్స్ ఇట్లా వాళ్ళని మనం కలవాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా ఉంటది, లైక్ స్టార్స్ కి కానీ. సో మనం అంత డిసిప్లిన్ గా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే బయటకు రావడానికి కూడా ఫ్యాన్స్ కి ఎంకరేజ్ చేయడానికి కూడా ఎక్కువ ఏముండదు. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మీరు హీరోలు అని తెలుసు అండ్ అక్కడ జనాలు వస్తారని తెలుసు, సెక్యూరిటీని కూడా మీరు మెయింటైన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అంటున్నారు. యా, బట్ సమ్ సిచ్యువేషన్స్ లో సెక్యూరిటీ అనేది ఎక్కువ హ్యాండిల్ చేయలేరు కాబట్టి ఇఫ్ ఇస్ దేర్ ఎన్ ఎమర్జెన్సీ ఎవ్రీ టైమ్ సెక్యూరిటీ అనేది ఉండరు. దేర్ లైక్ ఆల్సో నార్మల్ పీపుల్. సో వాళ్ళకి కొంచెం టైం అనేది, స్పేషియస్ టైం అనేది కావాలి. సో వాళ్ళ డాటర్ కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయింది కాబట్టి వాళ్ళు అందులో బిజీ ఉంటారు. సో మేబీ సెక్యూరిటీ అనేది ఆ టైంలో వాళ్ళు అంతా పట్టించుకోలేదేమో. మేబీ ఆ టైంలో వాళ్ళు